తలలు వంచండి. మనం ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన, ఇగో నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి వాడా నీకే మహిమ. గొర్రెల కొరకు ప్రాణం పెట్టువాడా మీకే స్తుతి. మంచి కాపరి నీకే మహిమ. ప్రధాన కాపరి మీకే స్తోత్రం. గొర్రెల కాపరి అనేటువంటి యేసు మీకే స్తోత్రం. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. దీర్ఘ శాంతము గల మా ప్రభా మీకే స్తోత్రం. పూజ్యనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత. మాకు ఆశ్రయముగా ఉన్నటువంటి మా దేవా నీకే మహిమ. ఆకాశం కంటే అత్యున్నతుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. జీవాధిపతి అయినటువంటి మా దేవా మీకే స్తుతి. వాక్యమై ఉన్నటువంటి మా దేవా మీకే ఘనత. ఆలోచన కర్తయ్యకు మా ప్రభా మీకే స్తుతి. రాజులకు ప్రభా నీకే మహిమ. సమాధానకర్త మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన వాడా మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తము కాచితివే, రక్తము చిందించితివే నీకే మహిమ. మా సమాధానార్థమైన శిక్ష వహించినటువంటి వాడా మీకే స్తోత్రం. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినటువంటి వాడా నీకే మహిమ. మా కొరకు అపహసించబడినటువంటి వాడా మీకే స్తుతి. సంపూర్ణ సిద్ధి నొందినటువంటి కుమారుడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, నిజమే తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా నాయన మీ ప్రియ కుమారుడిని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మా విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగలట మా తండ్రిగానైనా మా తల్లి గర్భాన్న పండిది మొదలుకొని నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము నాయన ఇగోనైనా తండ్రి, మేమందరము పాపం చేసినటువంటి వారం నాయన. అనేక విషయాలలో నాయన, మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము తప్పిపోయి ఉన్నానైనా. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నానైనా. మా పాపములకు విముకుడు కమ్మని, మా దోషములన్నింటినీ తుడిచివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఈ సోపుతో మా పాపములన్నీ పరిహరించండి నాయన. హిమము కంటే మేము తెల్లగా ఉండినట్లు నాయన నీవు నన్ను మమ్మల్ని కడగమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మా దోషం పోనట్లు మమ్మల్ని బాగుగా కడుము నాయన. మా పాపములు పోనట్లు మమ్మల్ని పవిత్ర పరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఇగో తండ్రి, విరిగి నలిగిన హృదయమును తండ్రి నీవు ఆలక్ష్యము చేయువాడు కాదు నాయన. ఇగో నాయన తండ్రి, మీ సన్నిధిలో నాయన మేము మొర్రపెట్టుచుండగా మా ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను నాయన, గర్భిణీ స్త్రీలను, అనాథలను నాయన, వృద్ధులను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి వారిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా నాయన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఇదిమే తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి, యవన బిడ్డలను తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన తండ్రి, సువార్త ప్రకటన చేయడానికి మేము వెలుచుండగా తండ్రి, మా మీదను మీ మీదను అనేక దూషణ మాటలాడుచు ఎందరో కొట్టుచు తండ్రి అనేకుల ప్రాణాలను నాయన తీస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి వారిని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించండి అయ్యా. వారు ఎరుగు చేసిన పాపములను వారికి క్షమించండి అయ్యా తండ్రి. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి నాయన మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. మతాల పేరట తండ్రి నాయన, కులాల పేరట నాయన, ఎన్నో నాయన కొట్టుకు చచ్చే రీతిగా నాయన మా దేశ పరిస్థితి ఉన్నదయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి శాంతిని, సమాధానను, రక్షణను, జ్ఞానను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధుడా,
నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, సమాధానమును అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. అయ్యా ప్రతి కుటుంబంలోనికి తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబంలో తండ్రి కుటుంబ ప్రార్థన చేయనట్లు ఉదయ సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మేము కుటుంబ ప్రార్థనలు చేయనట్లు నాయన దుష్టుడు మమ్మల్ని ముట్టుకుంటున్నట్లు నాయన మీ కంచి కాపుదల ఉంచండి నాయన. పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచండి నాయన. అయా మీ సన్నిధి మాకు తోడుంచండి అయ్యా. అయా మీ కృప మాకు తోడుంచండి అయ్యా. అయా మీ చిత్తానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండినట్లు నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన. అలాగే తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి కూలి పనులకు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి నాయన మీ సన్నిధి తోడుంచండి ఆయన. వారి పనిపాట్లు మీ సన్నిధి తోడుంచండి, మీ కృప తోడుంచండి అయ్యా. అయా క్షేమకరంగా వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు వారిని దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది అప్పుల బాధల్లోనూ, అప్పుల సమస్యల్లోనూ నాయన ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఇంటర్వ్యూల కొరకు వెళ్ళుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి ఉద్యోగాలు దాయిచ్చమని అడుగుచున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా ఆడబిడ్డలకు మంచి వాక్యమైనటువంటి మగబిడ్డలను దాయిచ్చండి అయినా. మగబిడ్డలకు తండ్రి వాక్యమైనటువంటి బిడ్డలు తండ్రి ఓర్పు సహనము కలిగినటువంటి బిడ్డలను దయచేసి వారిని జతపరిచే తండ్రి మీ సన్నిధిలో వారిని నిందారితుల పరిస్థితుల్లో పెట్టినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఇక నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన బిడ్డకే నాయన ఆ బిడ్డలందరికీ కూడా తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. స్వస్థ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మన ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్నటువంటి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులను, కూలీలను, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తిపని చేయవారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మా దేశంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధులనైనా మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులు మమ్మల్ని నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లునైనా పాముల వలె వివేకముగాను, పౌరవం వలె నాయన నిష్కపటముగాను బ్రతినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మేమందరము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తిను, పూర్ణ బలముతోను మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అన్యుల చేతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా బలత్కారుల చేతుల్లో ఎందరో బిడ్డలు నలిగిపోతున్నారయ్యా. అయ్యా ఉద్యోగాలలో అనేక ఇబ్బందులు పడుతూ నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా శ్రమలు పడుతూ ఆయన శ్రమల్లో ఎందరో బిడ్డలు నలిగిపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఆ శ్రమల నుంచి విడిపించండి అయినా, ఆ ఆపదల నుంచి విడిపించమని అడుగుచున్నాం నాయన. కీడు నుండి తప్పించమని అడుగుచున్నాం నాయన. తగ్గింపు జీవితాలు కలిగి ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నాయన విజయం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రాణ రక్షణ కొరకు తండ్రి నాయన మీ సహాయాన్ని ఆర్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నమ్మకంగా బ్రతున్నట్లు మాకు సహాయం చేయండి అయినా. సాతానికి చోటు ఇవ్వకుండానట్లు నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అబ్రహాం దేవా ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన ఇగో తండ్రి ఎవరైతే నాయన వ్యభిచార సంబంధమైన బంధకాలలో ఉన్నారో నాయన అనేక మంది నాయన తండ్రి ధన ఆశలోను, అంధకార హృదయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన ఓదార్చే దేవుడవు నీవే నాయన. నాయన ధైర్యపరిచే దేవుడవు నీవే నాయన. మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సేవకులకు అందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయా సేవకులకు అందరికీ వాక్యాన్ని ప్రకటించడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము దయచేయమని అడుగుతున్నామయ్యా. అయా మా దేవా, అయా మహోన్నతుడ, సర్వోన్నతుడ,
సర్వలోక న్యాయాధిపతి నాయన మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ఈ అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన మొబైల్ చూస్తూ అనేక రకంగా సమయాన్ని వృధా చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలతో నాయన మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యము దయచేయండి అయ్యా. ఇక ఎందరో పిల్లలు నాయన తల్లిదండ్రుల పరిస్థితి బాగులని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన. ఈ ఎందరో తల్లిదండ్రులైన పిల్లల బ్రతుకులు బాగులేవని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన. ఈ యవ్వన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరీక్షలు రాయడానికి వెళుతుంటే ప్రతి విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటున వారిని భద్రపరచండి అయ్యా. వారి సంవత్సర ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నాయన చదువుకున్నటువంటి ఆ చదువుల్లో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు వారు రాయుటకు నాయన వారికి జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. అయ్యా మీ సన్నిధి తోడించండి నాయన. వారికి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. వారికి నాయన మీ కృపా కాపుదలు దయచేయండి. జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. తండ్రి పరిశుద్ధుడ అనేక మంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. ఈ అందరూ గుడ్డి సమస్యలతో కిడ్నీ సమస్యలతో బీపీ షుగర్లు హార్ట్ అటాక్ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. తండ్రి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన స్వస్థత దయచేయండి నాయన. తండ్రి మీరు బెతస్త కోనేటి దగ్గర దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగిని జ్ఞాపకం చేసుకొని నాయన నీవే వెళ్ళి నాయన స్వస్థపరిచిన దేవుడు అయ్యా. కృపతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత దయచేయమని తండ్రి మీ మెండైన దేవులను నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేమందరము తోడుకోక తండ్రి మా కుటుంబాలతో పాటు మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు దయచేయమని ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ప్రతి కుటుంబాలని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని మీ మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ నాయన ఇదిగో నాయన ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.